ఈ స్పెషల్ ఫోటోషూట్ లో నేను ఏం గెటప్ వేయబోతున్నాను, ఎలా రెడీ అవ్వబోతున్నాను, అసలు నాతో పాటు ఎంతమంది టీం ఇక్కడికి వచ్చారు, ఇవన్నీ చూపిస్తాను నా వ్లాగ్ లో. సో స్టే విత్ మీ అండ్ వెల్కమ్ టు అంజలి ఫిల్మ్ స్టూడియోస్. కారు నిండా జనాలే ఈ రోజు. నాకు అవునా నిజమా? అరే ఇది స్విమ్మింగ్ పూల్ అనుకునే దూకేవు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ దొంగని ప్రతి ఒక్క వీడియోలో చూస్తారు కదా మీరు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మనం అనుకున్నట్టు చేస్తున్నాం అంతే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎయిర్ గాలి ఎంత బాగా వస్తుందంటే నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా చాలా అందట్లేదు కదరా, పొట్టి వాళ్ళతో ఇదే కదా ప్రాబ్లం. వేసేసాడు, బాగా వేసేసాడు. మా డాక్టర్స్ కనుక ఈ వీడియో చూస్తే నాకుంటది దబడి దిబ్బడే. లైట్ కలర్ కదా, కెమెరామెన్ ఏమైనా చెప్తారేమో అడుగుదాం. అంటే అది ఏం చేయాలో అర్థం కావట్లేదు మా ఇద్దరికి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కొంచెం వేడిగా ఉంది. సూర్యదేవుడు పగబట్టాడు కదా. మండుతున్నట్టుంది. షార్ట్ తీస్తుంటే ముందు నుంచి వెళ్తావు. చార్మినార్ హోటల్స్ కెన్ బి అవర్ స్పాట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హౌ ఇస్ మై గెటప్? Fantastic, superb, mind blowing, unbelievable. ఎంత బాగుంది. షూటింగ్ మానేసి ఇదే చేయాలనుకుంటున్నా. ఇప్పుడు అలాగే ఉంటదా? నచ్చేస్తుంది నీతో ఉండే ప్రతి క్షణమే. హలో ఇక్కడ రండి. వెల్కమ్ టు మై ఛానల్ షాందార్ శిల్ప. ఈ రోజు షాందార్ శిల్ప ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? ఒక షాందార్ సెట్ లోకి వచ్చేసాను. ఇంతకీ ఏం చేయడానికి వచ్చారు? ఈ బ్లాగ్ అంతా ఏంటి అని అడిగితే, యాక్చువల్లీ దసరా వచ్చేస్తోంది, దివాళీ వచ్చేస్తోంది, ఒక మంచి ఫోటో షూట్ చేసుకుంటే బాగుంటుంది అన్న థాట్ తో నేను ప్రతి సంవత్సరం దుర్గమ్మ పైన ఒక చిన్న ఫోటో షూట్ చేస్తాను. సో అలా మా దుర్గాదేవి పై మంచి షూట్ చేసుకుందాం అని చెప్పి ఒక కొత్త సెట్ లోకి వచ్చాను. అండ్ ఇది కోహెడ్ దగ్గర ఉందండి. ఇది అంజలి ఫిల్మ్ స్టూడియోస్. సో ఇక్కడ చాలా మంచి సెట్స్ ఉన్నాయి. ఓన్లీ వినడం మాత్రమే, కానీ ఎప్పుడు షూట్ చేయలేదు. సో యా, ఈ స్పెషల్ ఫోటో షూట్ లో నేను ఏం గెటప్ వేయబోతున్నాను, ఎలా రెడీ అవ్వబోతున్నాను, అసలు నాతో పాటు ఎంతమంది టీం ఇక్కడికి వచ్చారు, ఇవన్నీ చూపిస్తాను నా వ్లాగ్ లో. సో స్టే విత్ మీ అండ్ వెల్కమ్ టు అంజలి ఫిల్మ్ స్టూడియోస్. వావ్, లవ్లీ క్లైమేట్, లవ్లీ వెదర్. అసలు ఈ రోజు చాలా షూట్ చేసేయాలన్న మంచి ఎనర్జెటిక్ మూడ్ లో ఉన్నాను. ఐఎమ్ ష్యూర్ నా వ్లాగ్ కూడా మీకు నచ్చుతుంది. కారు నిండా జనాలే ఈ రోజు. నాకు అవునా నిజమా? కెమెరామ్యాన్, డిఓపి, మేకప్, డ్రైవర్, అసిస్టెంట్. హలో హాయ్ చెప్పుకుంటూ వెళ్ళాడు. నేనేదో హీరోయిన్ అనుకుంటున్నాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎస్. సో యా, లెట్స్ స్టార్ట్ ద షూటింగ్ అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్ షాందార్ శిల్ప. బ్యూటిఫుల్ ఇస్ ద సెట్. ఒక చిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చిన ఫీలింగ్ వచ్చింది మళ్ళీ. అక్కడ ఒక చార్మినార్ సెట్, అక్కడ లండన్ బ్రిడ్జ్, అండ్ ఇక్కడ ఒక రిచ్ హౌస్, అక్కడ ఒక టెంపుల్, ఇక్కడ ఒక చిన్నపాటి కాలనీ లాగా చాలా బాగా సెటప్ చేశారండి. ఐ జస్ట్ లవ్ ద స్టూడియో. యా, మీకు కూడా అడ్రస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. అండ్ నౌ ఐఎమ్ రెడీ ఫర్ ద షూట్. నాతో పాటు ఎంతమంది వచ్చారు, మేము ఒక్క కార్ లో ఎంతమంది వచ్చామో చూడండి ఒకసారి. ఆహా, నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. అరే ఇది స్విమ్మింగ్ పూల్ అనుకునే దూకేవు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మా డిఓపి మిస్టర్ శ్రీకాంత్ అండ్ వాళ్ళతో పాటు అనదర్ కెమెరామెన్ ఇక్కడ సౌమ్య, నాకు చాలా ఇష్టమైన మేకప్ ఆర్టిస్ట్. అండ్ ఈ దొంగని ప్రతి ఒక్క వీడియోలో చూస్తారు కదా మీరు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇదిగోండి రాజేష్. హలో చెప్పురా.
అంటే పని చేసి అలవాటు లేదు కదండి, ఎప్పుడో ఒకసారి పని చేస్తే అంత బిల్డప్ ఇస్తాడు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు లోపల. భరత్ ఎక్కడ ఉన్నావు? సర్లేండి ఇంకా మాటలు వద్దు, లెట్స్ గెట్ రెడీ ఫర్ ద షూట్ టుడే. ఈ రోజు ఒక 3 to 4 గెటప్స్ అనుకున్నాము, ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియదు. ద వెదర్ ఇస్ అబ్సల్యూట్లీ అమేజింగ్, స్టూడియో ఇస్ లవ్లీ అండ్ వీఆర్ గోయింగ్ టు కిల్ ఇట్. మీరు మాత్రం నా వీడియో చూస్తూ ఉండండి. సో హడావడి మాది స్టార్ట్ అయిపోయింది. వన్స్ పనిలో పడ్డామంటే ఇంకా హడావడి స్టార్ట్ అయిపోయింది. అండ్ యా, మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ టీవీ శిల్ప అండ్ ట్రూలీ శిల్ప అని 2 పేజెస్ ఉంటాయి. అవి ఫాలో అయితే కనుక నా పాత ఫాలోవర్స్ అయితే దే నో దట్ నేను ఎవ్రీ దసరాకి అమ్మవారు సెటప్ లో ఒకటి చేస్తానని చెప్పాను కదా. సో ఇంతకు ముందు నేను ఏం వర్క్ చేశాను అది కూడా మీరు చూడండి. అండ్ టుడే ఈస్ గోయింగ్ టు బి అ వెరీ నెక్స్ట్ లెవెల్ దసరా ఎఫెక్ట్ అన్నమాట. అది బెంగాలీ ఎఫెక్ట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బెంగాలీ కల్చర్, బెంగాలీ ట్రెడిషన్ ఎక్కువగా నేను నా సోషల్ మీడియా పేజెస్ లో ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దాట్ బెంగాలీ టచ్ అండ్ దాట్ బెంగాలీ టచ్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఇన్ మై వీడియోస్. సో ఫస్ట్ ఆ వీడియోకి వెళ్ళట్లేదు, కొంచెం వార్మప్ అవ్వాలి కదా, అందుకనే క్యాజువల్ డ్రెస్ లో ఫస్ట్ కొన్ని పిక్స్ అవి షూట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియో చేసేటప్పుడు మాత్రం మేకప్, హెయిర్ స్టైల్ నేను ఒక లెవెల్లో అనుకుంటున్నాను. అలా వచ్చిద్దో లేదో తెలీదు, బట్ విల్ ట్రై. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సో సౌమ్య, లెట్స్ స్టార్ట్. షీ సౌమ్య, మై వెరీ వెరీ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అంటే ఫస్ట్ లో నేను నా పేజ్ హ్యాక్ అయిన తర్వాత ఫస్ట్ టైం నా పేజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో తోనే స్టార్ట్ చేశాను. అప్పుడు తను నాకు మంచి మేకప్ చేసింది. అండ్ నా సోషల్ మీడియా పేజెస్ లో మీరు చూసే ఆ పిక్స్ కూడా తను మేకప్ చేసింది అనమాట. సో ఐ థింక్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 years 2 years తర్వాత అగైన్ వీఆర్ మీటింగ్. సో రెడీ సౌమ్య? రెడీ మా. హాయ్ చెప్పు మా వాళ్ళందరూ. హాయ్. అసలు పని చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడదు, సైలెంట్ మనిషి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఓకే, బాగా చెయ్యమ్మా. ఈరోజు లుక్స్ అన్ని మనం అనుకున్నట్టు రావాలి, సక్సెస్ఫుల్ గా అవ్వాలి. అది మనం అనుకున్నట్టు చేస్తున్నాం అంతే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నెక్స్ట్ గెటప్ వేసుకున్న తర్వాత, గెటప్ కాదు ఇప్పుడు, జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అ క్యాజువల్ ఫోటోషూట్. సో ఇక్కడ ఫ్యాసినేటింగ్ ఏమనిపించిందంటే, ఏంటంటే లండన్ బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్ లాగా ఒక స్ట్రక్చర్ చేశారు. లండన్ ఇప్పట్లో వెళ్ళలేము కానీ ఇక్కడే చేసేద్దాం. అండ్ ఒక పెద్ద క్లాక్ తో మంచి సెట్ కూడా వేశారు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దట్ సెట్. Here we go, the first look of the day. Yeah, కొంచెం క్యాజువల్ గా వెస్టర్న్ గా ఒక చిన్న స్టెప్ వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకనే ఐ యామ్ లైక్ దిస్. సో లెట్స్ గో ఫర్ ద ఫోటో షూట్ అండ్ ఇంట్రెస్టింగ్ రీల్ కూడా షూట్ చేయబోతున్నాను. కమ్ విత్ మీ. So yes, I am on this London Bridge right now in Anjali Studios. I am loving the air. గాలి ఎంత బాగుందంటే నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? అప్పుడప్పుడు రీటేక్లు అవుతున్నాయి, ఇలా వస్తుంది గాలి. హాహాహా, సో రిఫ్రెషింగ్. ఐఎమ్ నాట్ జస్ట్ కిడింగ్. యా, నేను ఇలాంటి ఒక బ్రిడ్జ్ ఎక్కానండి, బ్రూక్లిన్ బ్రిడ్జ్. వెన్ ఐ వెంట్ టు ద USA టూర్, బ్రూక్లిన్ బ్రిడ్జ్ లో నేను రీల్స్ చేస్తా ఉంటే మా పిల్లలు చాలా ఎంబారెస్ అయిపోయారు. అదేంటి అందరు చూస్తున్నారంటే, ఎక్కడున్నా మనం బిందాస్ ఉండాలి, మనకు కావాల్సింది మనం చెయ్యాలి. అట్లుంటది
మనతోని అండ్ మీరందరూ కూడా చూసి చాలా కమెంట్స్ చేశారు ఆ రీల్ మీద. అదే ఎఫెక్ట్ ని మళ్ళీ నేను ఐఎమ్ రీలివింగ్ దిస్ ఆన్ దిస్ బ్రిడ్జ్. ఐ డోంట్ నో వాట్ దిస్ బ్రిడ్జ్ ఇస్. లండన్ బ్రిడ్జ్, యా, అంజలి బ్రిడ్జ్. ఓకే, ఫోటో షూట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, చాలా రోజులైంది సైకిల్ నడిపి. ఇక్కడ పడుకో, నా కాళ్ళు బాగాలేదని, లేకపోతే నా శుభ్రంగా దొక్కేస్తా. చాలా అందట్లేదు కదరా, పొట్టి వాళ్ళతో ఇదే కదా ప్రాబ్లం. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒకసారి తొక్కుదా కాలు జాగ్రత్త పెట్టండి. సైకిల్ తొక్కిన తర్వాత ఇంత బిల్డప్ బహుశా ఎవరిని ఇస్తూ చూడలేదు మీరు, నేనే ఫస్ట్. ఎందుకంటే నా లిగమెంట్ టైర్ అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నేను జిమ్ లో కూడా సైక్లింగ్ అలౌ చేయలేదు. మా డాక్టర్స్ కనుక ఈ వీడియో చూస్తే నాకుంటది దబడి దిబిడే. బట్ 6 months of my leg fracture and I'm actually able to cycle. Wow, I feel so good. Right. Show me that you like now. Body, body, baby, I gotta know. Oh, nana titama, na. Look 1 finish చేసుకున్నాము. And now it's time for look number 2. Look number 2. Yes, this is another western gown. So ఇందులో ఫోటో షూట్ నేను ఎప్పుడు చేయలేదు. Let's see how this color matches. లైట్ కలర్ కదా, కెమెరామెన్ ఏమైనా చెప్తారేమో అడుగుదాం. అంటే అది ఓకే, డిఓపికి నచ్చేసింది. ఏమి చెప్పలేదు, ఈ కలర్ ఏం చెప్తారు అని భయపడ్డా. అదనమాట మా కష్టాలు మీకు ఏం తెలుస్తుంది? కొంచెం అటు నుంచి ఇటైనా ఏంటండి అది అలా ఉంది, ఇది ఇలా అయింది, ఇది ఎలా వేసుకున్నారు, ఈ హెయిర్ ఇలా ఉంది అని అనేస్తారు. మా కష్టాలు చూసారా? లూజ్ హెయిర్ వేసుకొని ఒక్క రోజు కూడా ప్రశాంతంగా షూటింగ్ చేయలేము. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా మేకప్ చీఫ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు మా ఇద్దరికి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నాకేమో లూజ్ హెయిర్సే కావాలి, అందుకే నేను ఇందాక క్యాప్ పెట్టేసాను. కవర్ అయిపోయింది, లేదా హెయిర్స్ అని ఇలా పట్టుకోవాలి. అయ్యప్పో, ఓకే బెటర్. సో లుక్ నంబర్ 2 కొంచెం స్లోగా నడుస్తుంది. తొందరగా ఫినిష్ చేసి నెక్స్ట్ నుంచి ఉంటుందండి. డోంట్ మిస్, యూ విల్ లవ్ ద లుక్. ఏంటి సౌమ్య, రైట్ సౌమ్య డార్లింగ్. అబ్బా ఏంటి ఎండలో ఫుల్ హాట్ గా ఉంది, కొంచెం వేడిగా ఉంది. సూర్యదేవుడు పగబట్టాడు కదా, మండుతున్నట్టుంది. మీరు ఏమైనా లంచం ఇస్తే ఒక చాక్లెట్ ఏమైనా కొనిస్తా అని చెప్పి పోతుంది తొందరగా ప్లీజ్. ఏమయ్యా కంప్లీట్ అవుతుంది. అసలు కొంతమంది ఇక్కడ షూటింగ్ చేయడానికి వచ్చారా లేకపోతే మజాక్ అయిపోయింది మా షూటింగ్ అంటే. రారా
ఇదిగోండి ఇలా కూడా సతాయిస్తా ఉంటారు మా స్టాఫ్. ఎందుకు ఎక్కించుకుంటే ఇలాగే అవుతుంది. ఈ రోజు నాగార్జున గారి బర్త్డే, సో నాగార్జున గారి ఫ్యాన్ కాబట్టి ఇక్కడ ఈయన చాలా ఆనందంగా ఉన్నాడు. అదే ఆనందంలో మేము షార్ట్ తీస్తూ ఉంటే ముందు నుంచి వెళ్తావు. ఈ మాత్రం రెస్పెక్ట్ లేదండి మేము షూటింగ్ చేసేటప్పుడు. ఏం చేస్తాం. దిస్ ఇస్ లుక్ నంబర్ 3 ఫర్ ద డే. అక్కడ చూడండి ఎవరెవరు వచ్చారు. ఆయన ఎవరండి, ఆయన ఎవరు తీసుకొచ్చాడు షూటింగ్ కి? ఇదిగోండి, మీట్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. మేము చాలా ముద్దుగా లాల్ 2 అని పిలుచుకుంటాము, వాళ్ళు నన్ను అక్క అని చెప్తారు, అంతేనా? సో నాతో పాటు అసలు షూటింగ్ కొంచెం ఎవరైనా తోడొస్తే బాగుంటుంది, రారాదు బోర్ కొడుతోంది అంటే నేను కూడా వచ్చేస్తాను నీ షూట్ లో అన్నాడు. వచ్చేసాడు. హీ కెప్ట్ అప్ హిస్ ప్రామిస్. నెక్స్ట్ మేము ఇద్దరం కలిసి ఒక రీల్ చేయబోతున్నాం. ఏంటి లాల్ 2? కరెక్ట్. సో లెట్స్ గో. అంజలి ఫిల్మ్ స్టూడియోస్ అటువైపు కూడా ఇంకా చాలా స్టూడియోస్ ఉన్నాయి, బట్ ఇది చాలా కొత్తగా కట్టారు అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ మెయింటైన్. ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ యునో కాంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా ఇక్కడ వస్తే ఐఎమ్ ష్యూర్ దే విల్ లవ్ దిస్ అంబియన్స్. మెయింటెనెన్స్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ చెప్పాలి అంటే. సో యా, చార్మినా హోటల్స్ కెన్ బి ఆస్క్డ్ ఫర్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కదా. చలో, కరెక్ట్ గా షూటింగ్ చేసేటప్పుడు ఎవరైనా ముందు ఉన్నవాడు చాలా ఇంపార్టెంట్ అండి మాకు. వాళ్ళు నవ్వుతూ ఉంటే అమ్మయ్య చాలా బాగా చేస్తున్నాం, బాగా కనిపిస్తున్నాం అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంతమంది ఉంటారు కెమెరా ముందు ఎప్పుడైపోతారా బాబు ఈ సీను, ఫోటో షూట్, అలాంటి వాడు ఒకడు ఉన్నాడు మా సెట్ లో. నీకు ఈ రోజు పబ్లిసిటీ ఎక్కువైపోయిందిరా నా బ్లాగ్ లో. సూపర్ స్టార్ రజనీకాంత్. నచ్చేస్తుంది నీతో ఉండే ప్రతి క్షణమే. సో ఇలా క్యాజువల్ సెగ్మెంట్ కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ఇస్ మై ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లుక్. ఎలా ఉంది? బాగుందా? ట్రెడిషనల్ గా తెలుగింటి ఆడపడుచులా తయారవ్వాలి. దసరా పండుగ అంటే ఎలా ఉండాలి? అసలు అదిరిపోవాలి కదా మరి. ట్రెడిషన్స్, కల్చర్, సాంప్రదాయం, సంస్కారం. అందుకనే మేము చీర కట్టుతో ఇలా నగలతో ఇలా కంప్లీట్ గా ఫోటోషూట్ కోసం రెడీ అయ్యాము. ఏంటి సౌమ్య? దన్నా ఓన్లీ లిప్స్టిక్ మాత్రమే పెట్టుకోవాలి, కాకపోతే కొంచెం ఆకలిగా ఉంది. ఒక 2 స్పూన్స్ ఆఫ్ రైస్ తినేసి హౌ ఇస్ మై గెటప్? Fantastic, superb, mind-blowing, unbelievable. నాకు నేనే మురిసిపోతున్నాను. పువ్వులు కూడా పెట్టుకున్నాను. అయితే అది నా జడ కాదు, దాంట్లో సౌమ్య జడ కూడా యాడ్ అయింది. ఒరిజినల్ వేసేసాడు బాగా. దాన్ని ప్లాస్టిక్ అనరా, ప్లాస్టిక్ హెయిర్ స్టైల్ అనరు దాన్ని. పువ్వులు ఇదా? ఇది నీకు ప్లాస్టిక్ గా కనిపించిందా? దేవుడా, అంత మంచి ఫ్లవర్స్ ని ఈ రోజు రేపు ఎలా అయిపోయిందంటే అంత ఫేక్ థింగ్స్ వచ్చేసి ఒరిజినల్ చూసినా కూడా అది ఫేక్ లా అనుకుంటున్నారు మనుషులు. అంతెందుకండి, బంగారమే తీసుకోండి. బంగారానికి బదులు ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ చేస్తున్నారు. ఏది సిల్వరో ఏది గోల్డ్ అసలు నమ్మలేకపోకుండా ఉందన్నమాట. నిజంగానే గోల్డ్ వేసుకున్నా మా హస్బెండ్ అయితే, గోల్డ్ వేసుకున్నావా, ఇమిటేషన్ వేసుకున్నావా, ఎందుకు గోల్డ్ వేసుకోకపోయా, గోల్డ్ వేసుకున్నాను సారు అని చెప్పాల్సి వస్తుంది. అంత ఎఫెక్ట్ అయిపోయిందండి ఫేక్ థింగ్స్. ఏమంటావు సౌమ్య? సో వీఆర్ రెడీ ఫర్ ద ఫోటోషూట్. వెళ్దాం రండి. సో రెడీ అయిపోయాను విత్ మై ట్రెడిషనల్ లుక్. అందరు వెయిట్ చేస్తున్నారు అక్కడ. అసలు ఇంతకీ షూటింగ్ ఎక్కడ చూపిస్తాను మీకు, కానీ అంతకన్నా ముందు ఇంత బ్యూటిఫుల్ సెటప్ ని మనకు అందిస్తున్న ఆ ఓనర్ ఎవరు, అసలు ఈ ఐడియా వెనకాల ఉన్నటువంటి ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాము. ఆయనే అశోక్ గారు. సార్ రండి సార్, రండి, పర్వాలేదు. అయ్యో మొహమాట పడుతున్నారు. ఈజ్ మిస్టర్ అశోక్ గారు అండ్ ఈ స్టూడియో అంతా కూడా సెటప్ చేసింది ఆయనే.
అండ్ వెరీ వెల్ మెయింటైన్ చేస్తున్నారు నేను చెప్పాలి. సో ఎవరైనా వ్లాగ్ చేయాలన్నా, ప్రీ వెడ్డింగ్ షూట్, ఎనీ సెలబ్రేషన్స్ ఏదైనా చెయ్యాలి అంటే ఇది రిసార్ట్ 5 స్టార్ రిసార్ట్ లాగా ఉంది, 7 స్టార్ రిసార్ట్ లాగా ఉంది యాక్చువల్లీ. ఇక్కడ మీరు రూమ్స్ కూడా కట్టేసుకుంటే నాకు తెలిసి ఇంకా అందరు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతారు. అట్లీస్ట్ 4-5 days కి వెకేషన్ కావాలి, ఏదైనా కొత్తగా మనం చూడాలి. అండ్ మాలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా అవసరం. ఓహో, స్టేయింగ్ కి రూమ్స్ ఉన్నాయండి? అచ్చా, ఇది నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. స్టేయింగ్ కి కూడా రూమ్స్ ఉన్నాయి, నాదే పొరపాటు. సో వెకేషన్ కోసం ఒక 1 day 2 days మీకు ఏవైనా వెళ్ళాలి అనుకుంటే కోహెడ్ కదా సార్ ఇది? కోహెడా, హయత్ నగర్ దగ్గర కోహెడాలో అంజలి ఫిల్మ్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. ఏదో అలా మాట్లాడింది, మేము బ్లాగ్ అంటే ఏదో సీరియస్ గా ఇంటర్వ్యూ కాదు, అలా అలా మాట్లాడుకుంటూ చేసేసుకుంటాం. వావ్, ఎక్సలెంట్. కమ్, ఇంకా లోపల రండి, ఎంత బాగుందో అసలు. అసలు ఈ సెట్ ని నేను ఒక పాటలో చూసానండి. ఇక్కడ టెంపుల్ సెట్టింగ్ కూడా ఉంది, ఇంకా అక్కడ వేరే ఒక చిన్న హౌస్ సెట్టింగ్ కూడా ఉంది. ఈ లొకేషన్ లోనే రారా కృష్ణయ్య అని ఒక వీడియో షూట్ కూడా జరిగింది, అది సిలిమోన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఐశ్వర్య పాడింది. అండ్ ఆ పాట చూసిన తర్వాత ఒక మంచి స్పిరిచువల్ ఫీలింగ్ మనందరికి కలుగుతుంది అనమాట. సో ఆ పాటని చూసిన తర్వాత లొకేషన్ ఏదబ్బా అని ఎంక్వైరీ చేస్తే ఇది అని తెలిసింది. బట్ ఇక్కడ ఇంత సెటప్ ఉందని నాకు తెలియదు. ఒక చిన్న టెంపుల్, ఒక చిన్న సెటప్ చేసుకున్నారేమో అనుకున్నాను. బట్ I think this is fabulous. Look at the colors, ఇంకా లైట్స్ వేసారు మొత్తము. సో పర్సనల్ గా I think ఫోటో షూట్ కోసం నేను ఫస్ట్ ఇక్కడికి వస్తున్నాను. వీడియో ఆల్బమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు కానీ I think ఫోటో షూట్ కి నేనే ఫస్ట్ రావడం అని అనుకుంటున్నాను. సో యా, యూ హ్యావ్ టు ఫీల్ ద ఎక్స్పీరియన్స్. ఒక చిన్న మినీ సెట్ లాగా ఉంది, ఒక చిన్న మినీ రామోజీ సెట్ లాగా ఉంది. మా చుట్టుపక్కల చూపి ఎంత మంది ఉన్నారు మాకు అసలు. అది ఆ అన్న హెల్ప్ చేసినాడు వచ్చినప్పటి నుంచి. ఏవో ఈ అన్న హెల్ప్ చేసిన అన్న నమస్తే. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఈయన డాన్స్ ఇరగతీస్తాడు ఈ రోజు, చూడండి నెక్స్ట్ గెటప్ రెడీ. ఏమన్నా డైలాగ్ వేసారు సౌమ్య, చూసారా? లయన్స్ తో షూట్ చేస్తోంది. ఎవరది? మరో లయన్, లేడీ లయనస్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. లేడీ లయన్. సరే అంత కాదు కానీ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరు చెప్పండి నేను ఈ గెటప్ లో ఎలా ఉన్నాను. అండ్ ఈ సింహాల మధ్య నేను నిలబడితే ఏదైనా ఒక విలన్ క్యారెక్టర్ కి బానే ఉంటానేమో కదా సినిమాల్లో. వాట్ ఎన్ ఐడియా సర్జీ. సినిమాల్లో ఎవరైనా అవకాశం ఇవ్వండి. సో అదే అన్నమాట, ఇది నా అడ్డ. నా అడ్డకు వచ్చిన వాడిని తుక్కడాలు తుక్కడాలుగా ఏం చెప్పాలి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. డైలాగ్ అడ్డంగా నరికేస్తా. అమ్మ తోడు, అడ్డంగా నరికేస్తా. ఎవరు రారే. ఏంటండి మీరు ఏం అవుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా అర్థం అవుతుందా అంటే హాఫ్ ఆఫ్ ద టైమ్స్ మేము ఏం మాట్లాడుతున్నాం నాకే అర్థం కాదు, కానీ మాట్లాడుతున్నాం. ఇందులో నీకేం అర్థమైందిరా? ఈ లుక్ కంప్లీట్ చేసుకున్నాము అంటూనే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము మేము. అంటే లొకేషన్ తో ప్రేమలో పడిపోయాము. ఒక్క రీల్ చేస్తే బాగుంది కదా అని. లైట్ బాగుంది, రెడీ, సూపర్. ఇప్పుడు పాట చేయమంటారా? రెడీ. ఆహా, గాలి ఎంత బాగుంది, లొకేషన్ ఎంత బాగుంది. షూటింగ్ మానేసి ఇదే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అలాగే ఉంటదా? ఓకే చలో చలో, ఇట్స్ ఆల్మోస్ట్ ఎంత 5 అయింది.
5:30 చాయ్ తాగాలి, ఇంకొక గెటప్ కూడా చేయాలి. ఓకే బాయ్, నెక్స్ట్ లుక్ తో మళ్ళీ కలుస్తాను. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది యాక్చువల్ రీజన్ నేను దేనికైతే వచ్చానో. వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్, కొంచెం లైట్ అదంతా కూడా కొంచెం సపోర్టింగ్ గా ఉండాలి అని. సో ఇప్పుడు నేను మా బెంగాలీ గెటప్ లో ఎలా ఉంటానో మీరే చూద్దు. ఇట్స్ అ వెరీ సింపుల్ గెటప్, కాకపోతే అదొక వైబ్, అదొక ఇమోషన్ మా అందరికి. వైట్ సారీ విత్ రెడ్ కలర్ బార్డర్ అండ్ చేతిలో స్మోక్ అదంతా తీసుకొని డాన్స్ చేస్తాం కదా, అది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. కమ్ లెట్స్ గో టు ద గ్రీన్ రూమ్. నా వెరీ వెరీ ఫేవరెట్ లుక్, ద బెంగాలీ లుక్, దానికి రెడీ అయ్యాను. కానీ బయట కొంచెం వర్షం పడేటట్టు ఉంది, కొంచెం క్లైమేట్ మారింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. సో కొంచెం డిసప్పాయింటెడ్. బట్ నేను ఎప్పుడు అనుకుంటాను, దుర్గమ్మ ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది. ఇదంతా కూడా బెంగాల్ నుంచి తెచ్చుకున్న జ్యువెలరీ. దిస్ ఇస్ అ నైస్ గోల్డ్ నెక్లెస్. ఇదిగోండి, ఇలా లాంగ్ హారం కూడా వేసుకుంటారు. అండ్ దిస్ ఇస్ వెరీ ఒక వింటేజ్ లుక్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు కూడా వేసుకుంటాము, బట్ దిస్ ఇస్ ఫర్ ఎవర్. మాకు వింటేజ్ అని కాదు, లేదా పాత వాళ్ళు వేసుకునే జ్యువెలరీ అలా ఏం లేదు. దీస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ ఆర్ ఎవర్ గ్రీన్ అనమాట. అండ్ ఎస్పెషలీ బ్యాంగిల్స్ చూడండి, దిస్ వైట్ అండ్ రెడ్ అండ్ దిస్ ఇస్, దీన్ని శాఖ అంటారు. అంటే శంఖం నుంచి కట్ చేసింది. రియల్ శంఖం దొరికిన తర్వాత దాన్ని కట్ చేసి తయారు చేస్తారనమాట. ఇది నేను నా ఫ్రెండ్స్ అందరికి గిఫ్ట్ ఇస్తూ ఉంటాను. ఇది మీకు మంగళసూత్రం ఎలాగో తెలుగు వాళ్ళకి, అలా బెంగాలీ వాళ్ళకి ఇది వేసుకుంటే చేతిలో మ్యారేజ్ అయినట్టు అన్నమాట. సో ఇది మాకు లైసెన్స్. సో దీన్ని శాఖ అంటాము, దీన్ని పోలా అంటాము. దాంతో పాటు ఒక గోల్డ్. సో గోల్డ్ కి అండ్ ఈ వైట్ బ్యాంగిల్ కి మధ్య ఈ రెడ్ ఉండాలి. ఎందుకు అంటే ఈ వైట్ అనేది గోల్డ్ ని తినేస్తుందంట. ఈ కబుర్లన్నీ మా అమ్మ నాకు చెప్పింది. బట్ ఐ రియలీ డోంట్ నో. ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ అథెంటిక్ ఇట్ ఇస్, మేబీ ఐ రియలీ డోంట్ నో. బట్ యా, దిస్ ఇస్ హౌ వి వేర్. అండ్ కొంచెం సింధూర్ కూడా పెట్టుకుంటాము. ఇక్కడ నేను మాంతిగా స్టైల్ గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫినిష్ అవ్వలేదు లుక్. నా గోల్డ్ జ్యువెలరీ అయితే వేసుకున్నాను, కానీ ఇంకా కొంచెం ఉంది. ఎదుకోండి, ఇలాంటివి. దీస్ ఆర్ ఆల్ క్యాల్కటా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. వేసేస్తామా? చాలా దగ్గరగా కాదు, ఆల్మోస్ట్. డోంట్ ఐ లుక్ లైక్ అ బెంగాలీ? అప్పుడప్పుడు నాకు కూడా, ఎప్పుడు పట్టు చీరలే కట్టుకుంటాను కదా, అప్పుడప్పుడు హాయిగా ఇలా చీర కట్టుకోవాలనిపిస్తుంది. జై బంగ్లా, జై తెలంగాణ. వి ఆర్ బాంగ్స్ ఆఫ్ తెలంగాణ. హలో, దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఇంకా జస్ట్ పారాని పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు కొత్తగా ఈ ఆల్తా పెన్స్ వచ్చాయి చూసారా, మా బెంగాలీస్ అందరికి పెద్ద రిలీఫ్. లేకపోతే ఆ లిక్విడ్ తీసుకొని, అండ్ ఈవెన్ డాన్సర్స్ ఆల్సో. సో ఆ లిక్విడ్ ని తీసుకొని ఎక్కడైనా కూర్చొని దాన్ని మళ్ళీ అది అంటుకుంటుందని భయం అని అలా కాకుండా, ఇదిగోండి సింపుల్ గా పెన్ తో. ఇది కొంచెం పెద్దగా లేదు. ఐఎమ్ రెడీ. ఒక్క నిమిషం. ఓకే, సో బెంగాలీ వధు అంటే ఇలా ఉంటది అనమాట. మా ఊర్లో ఫెస్టివల్ అయినా పండగలైనా ఇలా రెడీ అవుతాము. ఇది ఈ మధ్య ఇప్పుడు ఈ నోజ్ రింగ్ చేసి చూసారు కదా, ఈ మధ్య ఎవరు పెద్దగా వాడట్లేదు. యా, బికాస్ ట్రెడిషన్స్ ని మర్చిపోతున్నాం కదా, మళ్ళీ గుర్తు చేయడానికే నేను ఇలా రెడీ అయ్యాను. సో లెట్స్ గో. సో ఇలా టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో నేను రీల్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఎంత బెంగాలీగా మేము రెడీ అయినా గానీ మా ఊర్లో టెంపుల్స్ ఎలా ఉంటాయో, అఫ్ కోర్స్ ఇక్కడ హైదరాబాద్ లో మనకి శంషాబాద్ దగ్గర కాళీబాడి అని కాళీఘాట్ టెంపుల్ ఉంది, కాళీమాత టెంపుల్. అలాంటి టెంపుల్స్ ఉంటాయి అన్నమాట మా ఊర్లో. ఏ టెంపుల్ అయినా అదే స్ట్రక్చర్ లో ఉంటది. బట్ మనం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి సౌత్ ఇండియన్ టెంపుల్ అయినా బెంగాలీ టెంపుల్ అయినా దేవుడు దేవుడే కదండి. అందుకని ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో నేను ఈ రోజు డాన్స్ చేద్దాం అనుకుంటాను. కానీ ఆ దుర్గామ్మ మీద రీల్ చేస్తున్నాము, దుర్గాదేవి మీద నేను ఈ షూట్ అంతా చేస్తున్నాను కాబట్టి ముందుగా ఆవిడ్ని తలుచుకుందాం. ఓం జంగ్ దేవి చాముండే జయ భూతాపహరణి జయ సర్వగాతి దేవి కాలురాత్రి నమస్తుతే. జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని దుర్గా శివ క్షమాధాత్రి సహస్ర నమస్తుతే. మధుకౌటవ విద్యాంశి విద్యాత్రి వరదాయ నమ. మహిషాసుర నిర్నాశి భక్తానాంక్షకదాయ నమ. ధూమ్రనేత్ర వాదే దేవి ధర్మ కామోర్తదాయిని రక్త బీజ వాదే దేవి చండ ముండ వినాశిని.
నిశుంభ శుంభ నిర్నాశితో ఇలొక్కై శుభదాయ నమ బొందితా పదజోగి దేవి సర్వ సౌభాగ్యదాయిని అచింత రూప చరితే సర్వశత్రు వినాశిని నొతెబ్బ సర్వదా భక్త చార్పన్న దురితాపహ స్తభోద్భవ భక్తి పుణ్యాంతం చండికే వ్యాధినాశిని చండికే శతతం యుద్ధ జయంతి పాపనాశిని దేవి సౌభాగ్యమారోగం దేహి దేవి పరమశుకం దేహి దేవి కొల్లనం విదేహి దేవి కొల్లనం విదేహి దిశోతం నాశం. ఇలాంటి శ్లోకాలు మా నాన్నగారు నాకు చాలా చాలా ఎన్నో నేర్పించారు. కానీ ఇది దుర్గాదేవి దుర్గా స్తోత్రం, అర్గల స్తోత్రం అంటారు. సో నేను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ. మా నాన్నగారు చాలా టెంపుల్స్ లో పూజారిగా కూడా చేశారు. సో నాకు కొన్ని మంత్రాలు అవి నేర్పించారనమాట. ఈ రోజు ఎందుకో మీ అందరి ముందు ఈ అర్గలా స్తోత్రం చెప్పాలనిపించింది. అలా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ, ఆ దుర్గాదేవిని తలుచుకుంటూ స్టార్ట్ చేద్దాం మన ఫోటో షూట్ అండ్ రీల్స్. నేను శిల్పలానే ఉన్నాను కదా, ఎవరోలాగా అనిపిస్తుంది? లేదు లేదు, బాగుంది లుక్ అంతా. ఎంత కష్టపడుతున్నారో చూసారా? చూడండి, ఇంతకీ నా షార్ట్ చూసారా? ఆల్రెడీ పోస్ట్ చేసేసి ఉంటాను. ఈ పని బ్లాగే చూడే చాలా బాగుంది.
అదండి ఇవాల్టి నా వ్లాగ్, మై ఫోటో షూట్, మై వెరీ ఫేవరెట్ దుర్గా థీమ్ తో ఈరోజు కంప్లీట్ చేసాము. అండ్ యా, దిస్ ఇస్ ద టీమ్ బిహైండ్ మీ. చూస్తున్నారు కదా, ఒకరా ఇద్దరా ఇంతమంది ఉన్నారు. కెమెరా, డిఓపి, లైట్, ఇక్కడ తమ్ముడు వచ్చాడు, మా రాజేష్, భరత్, అండ్ ఈ రోజు స్టార్ ఆఫ్ దిస్ ఫోటో షూట్ సౌమ్య. అంత బాగా నన్ను రెడీ చేసింది. థ్యాంక్స్ సౌమ్య, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, అండ్ థ్యాంక్స్ లాల్టు. పాపం నా రీల్స్ కోసం అని చెప్పేసి పిలిస్తే అక్కడి నుంచి చాలా దూరం ఉంటాడు, అక్కడి నుంచి వచ్చాడు. రాజేష్ ని రోజు చూస్తారు మీరు వ్లాగ్ లో. భరత్ థ్యాంక్ యూ, అండ్ వంశీ గారు థ్యాంక్ యూ. మొత్తం గింబెల్ తీసుకొని పాపం పొద్దు నుంచి ఒక నిమిషం కూర్చోలేదు వీళ్ళిద్దరు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అన్న మీకు. అసలు లైట్స్ అన్ని కూడా నైట్ ఎఫెక్ట్ లో ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా పెట్టి మరి మా కోసం చాలా ఓపిక్ గా వెయిట్ చేస్తున్నారు. సో యా, మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే మీకు తెలుసు మీరు ఏం చెయ్యాలి. ఒకసారి లైక్, షేర్, వ్యూ, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు షూట్ చేసినవన్నీ కూడా నేను ఒకటొకటిగా షార్ట్స్ లో పెడతాను, ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ టీవీ శిల్ప. అండ్ ఇలాగే నా ఛానల్ ని చూస్తూ ఉండండి. అండ్ ఐ నీడ్ యువర్ లవ్. ఓకే, సో నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ శాందార్ శిల్ప అని చెప్పరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శాందార్ శిల్ప. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అఫ్ కోర్స్ సాయి నీకు కూడా థ్యాంక్ యూ. సాయి మా కెమెరా నా వెరీ ఫేవరెట్ కెమెరామెన్ సాయి లేకుండా నేను అసలు ఏ వ్లాగ్ చేయను. సో థ్యాంక్ యూ సాయి అన్న. ఈ రోజు నా వ్లాగ్ లో చాలా స్పెషల్ గా నేను మెన్షన్ చేయాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన అశోక్ గారు, అండ్ హీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సెట్ హియర్. ఎస్పెషల్లీ ఈ టెంపుల్ కి వచ్చిన తర్వాత అసలు నాకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఎన్ని రీల్స్ చేస్తారండి బాబు, ఎన్ని ఫొటోస్ తీయాలండి బాబు అంటున్నారు మా వాళ్ళంతా. డాన్స్ చేస్తూనే ఉన్నాను, ఫొటోస్ తీస్తూనే ఉన్నాను. ఎంత బాగుందంటే టెంపుల్, నిజంగానే అసలు గుడికి వచ్చిన ఒక ఫీలింగ్ అండి. ఆ కోనేరు, ఆ స్టెప్స్, ఆ పెయింటింగ్, ఆ మధురై మీనాక్షి ఫీలింగ్ మనం ఓన్లీ సినిమాల్లో మాత్రమే చూస్తాం కదా, అలాంటి ఎఫెక్ట్ ఇక్కడ డెఫినెట్లీ కనిపిస్తోంది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ పాజిటివ్ వైబ్. థ్యాంక్ యూ అశోక్ గారు. అండ్ మీరందరూ కూడా ఒకవేళ ఇది విజిట్ చేసి ఉండకపోతే ప్లీజ్ రండి. కోహేడ్ లో అంజలి ఫిల్మ్ స్టూడియోస్ అండ్ మ్యాప్ లో పెడితే మీకు దొరుకుతుంది ఈ లొకేషన్. సో తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ ఐ am in love with this set and you have to see this. Another special mention, సౌమ్య మేకోవర్స్ అన్న పేజ్ ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో అవ్వండి. సౌమ్య నాతో లాస్ట్ 2-3 years నుంచి ట్రావెల్ అవుతోంది. అండ్ చూస్తున్నారు కదా, షీ ఆల్వేస్ మేక్స్ మీ ఫీల్ సో అమేజింగ్. ఎవరికైనా బ్యూటిఫుల్ గా కనిపించాలి అని ఉంటుంది కదా, అలా బ్యూటిఫుల్ గా నన్ను తయారు చేస్తుందండి ఈ అమ్మాయి. దట్ ఇస్ సౌమ్య. సో ప్లీజ్ follow her Instagram page, Soumya Makeovers, and encourage her. Thank you.